ఇక మిత్రులారా, గంజాయి మత్తు యువత చిత్తు అట. ఇక మళ్ళా అంటే ఎక్కడెక్కడనే చెక్ పోస్టులన్నీ కూడా ఎత్తేయడం పట్ల ఇక దందా ఎక్కువైపోతుంది. అది ఆ దందా కోసమే చెక్ పోస్టులు ఎత్తేపించిండి ఈయన. కారణం ఏదో చెప్పడు. వినియోగంలో స్టూడెంట్లే ఎక్కువ. డ్రగ్స్ తీసుకుంటున్న వారి లిస్టులో ప్రొఫెషనల్స్ కూడా. 10 నెలల్లో 1148 కేసులు, 2070 మంది అరెస్టు. ఇందులో అత్యధికులు మిడిల్ క్లాస్ యువతే. మరి సోషల్ మీడియా అకౌంట్లతో ఎంత నిఘా పెట్టినా, స్పెషల్ డ్రైవులు చేసినా సప్లై ఆగుతలే. గ్రామాల నుంచి వచ్చి మరీ గంజాయి కొనుగోలు అని ఒక వార్త. అంటే వాస్తవానికి ఎంత ఆయన చెప్తారు చూడు, ఎంత నిఘా పెట్టినట ఫెయిల్ అవుతారట. మీరు ఎంత నిఘా పెడుతున్నారు? వాస్తవానికి నిఘా లేదు, పాడలేదు. చెక్ పోస్టులను ఎత్తేస్తున్నారు. ఇంకా నిఘా ఎక్కడిది? చెక్ పోస్టులే లేవా, నిఘా ఎక్కడిది? విచ్చలవిడితనం ఉన్నది. ఇక గంజాయి డ్రగ్స్కు కాలేజ్ స్టూడెంట్లు యువతే ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు. మరి కాలేజీలు, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రాంగణాలు వీటికి అడ్డగా మారుతున్నాయి. మరి గంజాయి వినియోగదారుల్లో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతే ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు కొకైన్, ఇతర సింథటిక్ డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో ప్రొఫెషనల్ వ్యాపారవేత్తల వంటి ప్రొఫైల్ వ్యక్తులు ఉండటం మరి చీకటి కోణాన్ని వెలుగులోకి తెస్తున్నది. మరి పోలీసు, ఎక్సైజ్ శాఖలు ఎన్ని ప్రత్యేక డ్రైవులు చేపట్టినా, మరి ఎంత నిఘా పెట్టినా ఈ డ్రగ్స్ గంజాయి దందాకు అడ్డుకట్ట పడటం లేదు అనేటటువంటిది ఒక వార్త మనకు స్పష్టంగా హల్చల్ చేస్తూ ఉన్నది. ఎంత దారుణం అండి ఇది వాస్తవానికి. చూడండి, డాక్టర్స్ ఆఫ్ డ్రగ్స్ దందనంట. సరదాగా మొదలుపెట్టి బానిసగా మారి అమ్మకందారుగా అవతారం. మరి డ్రగ్స్ తెచ్చిస్తూ అమ్మించిన 3 ఫ్రెండ్స్. గాంధీలో ఫోరెన్సిక్ పీజీ చేస్తున్న జాన్ పాల్ అరెస్టు. మరి అతడి ఇంట్లో ₹3 లక్షల విలువైన డ్రగ్స్ సీజు. మరి మిగతా 3 నిందితుల కోసం గాలింపు. హైదరాబాద్ ముషీరాబాద్లో ఘటన. ఇది నిన్ననే మొన్న వచ్చింది, మనం చదివినాం కూడా. ఇక చూడండి ఎంత దారుణంగా ఉన్నది కథ. ఎన్ని మైనస్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని చూసి బొందబెట్టినాయా బాబు ఈ రేవంత్ రెడ్డి. ఆయనకున్న పిచ్చి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేసిండు. ఏ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినామో ఆ కాంగ్రెస్ పార్టీని ఎలా నామరూపం లేకుండా చేసి, వెనుక చూస్తే గొయ్యి, ముంగడ చూస్తే నొయ్యి, ఇలా కాడికి తీసుకొచ్చేసిండు మా బతుకుల్ని. మా కళల్ని ఆగా చేసేసిండు. మేము ఏదైతే కళ్ళు కన్నామో, ఏ రూపంలో తెలంగాణ చూడాలనుకున్నామో దాన్ని మొత్తం కళ్ళలు చేసేసిండు. నిజంగా నాకు అనిపిస్తున్నది ఏంటంటే, తప్పకుండా ఈ ఎలక్షన్ల తర్వాత మరి రేవంత్ రెడ్డి మారిపోతారేమో. ఎందుకంటే ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో 2 నెలలు 3 నెలల నుండి మారిపోయినటువంటి వాళ్ళు, 6 నెలల నుండి మారిపోయినటువంటి వాళ్ళు, 2 ఏళ్ళే చేసినటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. కాంగ్రెస్కు ఉన్న జబ్బు గదే, అదొక పెద్ద జబ్బు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి. మరి జబ్బుతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇలా ఇంకా ఘోరంగా అన్ని అవయవాల్ని ఖరాబ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అన్ని పాముల్ని మెడకు చుట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి అన్ని పాముల్ని మెడకు చుట్టుకున్నాడు. నాగుపామును మెడకు చుట్టుకున్నాడు, బుసలు కొట్టి కాటేసేది. కట్లపామును తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు, నీరుగట్టెను తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. నీళ్ళల్లో పోయే నీరుగట్టెను, అది చూడటానికి పెద్దగా కనిపిస్తుంది, ప్రమాదకారి కాదు. తర్వాత ఊదితే మొత్తం టోటల్గా బాడీకి అంతా కూడా రకరకాలుగా మచ్చలైపోయి చనిపోయేటటువంటి పాముని తీసుకొచ్చి మెడకు చుట్టుకున్నాడు. అట్లా 50 రకాల పాముల్ని మెడకు చుట్టుకొని పెట్టుకున్నాడు. ఏ పాము కాటి ఎత్తదో తెలియదు. అసంతృప్తిని, ప్రజల లోపల అసంతృప్తిని క్రియేట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుల లోపల అసంతృప్తిని క్రియేట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తల లోపల అసంతృప్తిని క్రియేట్ చేస్తున్నాడు. అన్ని రకాలుగా వ్యక్తిగత ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి నిమగ్నమై ఉన్నాడు.
దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు సరి చేసుకోవాలా, లేకపోతే చాలా దారుణంగా ఉంటుంది. ఇవాళ రెండే అవుతాయి, బీఆర్ఎస్ బీజేపీ, ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయం పార్టీ వస్తే తప్ప. ఇవాళ మా బతుకులు వెనక చూస్తే నొయ్యి, ముంగడ చూస్తే గొయ్యి అయిపోయింది. ఏం మాట్లాడాలి అర్థం కాకుండా, మాట్లాడకపోతే మళ్ళీ మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఒక బీసీ బిడ్డను ఓడగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. వేరేవాళ్ళు ఎవరు కాదు, మొత్తం రేవంత్ రెడ్డి పనే ఇదంతా. రోజు రోజు గ్రాఫ్ బీఆర్ఎస్కు పెరిగిపోతూ ఉన్నది. ఇదంతటికీ కారణం ఎవరు? మేమా? మీరు అబద్ధాలు చెప్పుకుంటా, మీరు అతలాకుతలం చేస్తుంటే మేము అబద్ధం చెప్పుకుంటా మేము నష్టపోవాలనా? మాకు నష్టం జరుగుతుంది కదా వీకే టీవీ ప్రజా అసెంబ్లీకి. మీ అబద్ధాల్ని కప్పిపుచ్చి మీకోసం మేము మాట్లాడితే మాకు నష్టం జరిగే అవకాశం ఉంది కదా. మాది ఒక్క పార్టీ లాంటిదే కదా ప్రజా అసెంబ్లీ. మీరు ఆ అసెంబ్లీలో కూర్చొని అబద్ధాలు ఆడితే మేము ఈ అసెంబ్లీలో కూర్చొని నిజాలు చెప్తుంటాం. తేడా ఏముంది? మీరు నిజాన్ని ప్రజలకు తెలియజేసేటటువంటి కార్యక్రమమే వీకే టీవీ ప్రజా అసెంబ్లీ. మీరు వెనక అసెంబ్లీలో కూర్చొని అబద్ధాలు ప్రజలకు వల్లిచ్చి చెప్పుకుంటూ, ప్రజలను మోసం చేసుకుంటూ, ప్రజలను దగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే కార్యక్రమంలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది కాదా? ఇది కాదంటారా మీరు? ఇంత దారుణంగా ఉన్నది